అంతా తూచ్ రావచ్చు బీటీ బ్యాచ్ అంటూ కారు డోర్ ఓపెన్ చేసింది బీఆర్ఎస్. త్వరలోనే భారీ చేరికలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీలో జోష్ నింపుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో చురుగ్గా పనిచేలా చేస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, పైగా ఎన్నికలకు 2 ఏళ్ల సమయం ఉంది. ఇలాంటప్పుడు చేరికలేంటి అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నా పార్టీ నేతల్లో మాత్రం నమ్మకం, ఉత్సాహం కనిపిస్తోంది. ఇంతకీ మరి కొత్తగా కండువాలు కప్పుకోబోయే ఆ నేతలు పాత వాళ్ళేనా లేక కొత్త చేరికలా? భారత రాష్ట్ర సమితికి చేరికలు కొత్త కాదు. 2014 తర్వాత అధికారంలోకి రాగానే వరదలా వలస నేతలు వచ్చిపడ్డారు. 2018 తర్వాత ఈ చేరికల సంఖ్య పెరిగి పార్టీలో ఇబ్బందులు మొదలయ్యాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక పాత నేతలు, కొత్త నేతలు, యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ అంటూ వివాదాలు మొదలయ్యాయి. ఒక్కో నియోజకవర్గంలో 2-3 నేతలు ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీలో ఉండటంతో కారు ఓవర్లోడ్ అయింది. అసలుకే మోసం వచ్చింది. పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలోనే ఎన్నికల ముందు నుంచి పార్టీని వీడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న కొంతమేరకు గ్రౌండ్ బేస్ ను బాగానే కాపాడుకోగలిగింది. పలువురు పెద్ద నేతలు వెళ్లినా క్యాడర్ ను కాపాడుకోగలిగింది. అయితే దాదాపు 10 నుంచి 15 నియోజకవర్గాలకు ప్రస్తుతానికి ఇన్ఛార్జీలు లేరు. పైగా పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన మేర గెలవకపోవడంతో కొంతమేర నిరాశలో ఉంది బీఆర్ఎస్ క్యాడర్. అయితే పార్టీకి బలం పెరిగింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు గెలవబోతున్నాం, చాలా మంది నేతలు, ప్రముఖ నేతలు పార్టీలో చేరబోతున్నారు అంటూ కేసీఆర్ చెప్పిన మాటలు కేడర్లో ధైర్యాన్ని నింపాయి. ఇప్పటికే పార్టీకి దూరంగా వెళ్లిపోయిన 1-2 ఎమ్మెల్యేలు మళ్లీ తిరిగి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్ లాంటి వాళ్లు కొంతమంది తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అంటే కేసీఆర్ చెప్పింది పార్టీ నుంచి వెళ్లిపోయిన పాత నేతల గురించా లేక ఇతర పార్టీలో ఉన్న ప్రముఖ నేతలు ఎవరైనా వస్తారా అనేది పార్టీలో జరుగుతున్న చర్చ. పార్టీని వీడిన వారిని తిరిగి చేర్చుకునేది లేదంటూ గతంలో పార్టీ పెద్దలు చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పుడు మళ్లీ పాత నేతలను చేర్చుకుంటే కార్యకర్తలకు తప్పుడు సమాచారం వెళ్తుందనే చర్చ కూడా జరుగుతోంది. కొత్త నేతల్ని చేర్చుకున్నా పార్టీలో సర్దుబాట్లు చేయడం ఇబ్బందిగా మారుతుందనే ఆలోచనలోనూ ఉన్నారు పార్టీ నేతలు. అసలే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇలాంటి సమయంలో పాత కొత్త విభేదాలు వస్తే ఎన్నికల నాటికి అది విపత్తుగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ వ్యాఖ్యలు దేనికి సంకేతాలు, ఎవరిని చేర్చుకొని పోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.